యవనస్తురాలు అయితే భర్త చేసుకొచ్చినప్పుడు జ్ఞానం కలిగిన స్త్రీ అయితే గనక ఆ ఇల్లు అంతా చక్కబెట్టుకుంటారు, చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. డబ్బు విషయమే కానీ, ఇక పిల్లల విషయమే కానీ, కుటుంబ వ్యవహారాలన్నీ. భర్త లేక మగ మనిషి దేశానికి నాయకుడు అయితే ప్రతి స్త్రీ కూడా తన కుటుంబానికి నాయకురాలు, ఆ ఫ్యామిలీకి నాయకురాలు ఎలా ఉండాలి అంటే, నాయకుడికి ఉండవలసిన ధైర్యము, సాహసము, పట్టుదల, జ్ఞానము ఇవన్నీ అవసరమే ఉన్నాయి. ఆ స్త్రీ తన కుటుంబానికి నాయకురాలు. ఆమె భర్త లోగిట అని రాయబడింది, అంటే ఆయన కౌగిలిలో నుంచి బయటికి వెళ్ళదు, వేరే కౌగిలిలోకి వెళ్ళదు అనమాట. అంటే లోగిట తన ఫ్యామిలీలోనే పరిపాలన చేస్తుంది, వేరే వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళదు. అంటే ఈ సరిహద్దును విడిచి వేరే సరిహద్దుల్లో పాదం మోపదు. అప్పుడు ఆమె ఈ సరిహద్దుల్లోనే, తన భర్త సరిహద్దుల్లోనే ఉంటూ ఆ కుటుంబ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకుంటున్న ఆ స్త్రీగా ఫలిస్తుంది. అంటే ఫలింపు ఆ ఫ్యామిలీలో ఉండటానికి ఆ స్త్రీ కారణం, ఆ వ్యక్తి భార్య కారణం.